రైతులకు మరియు ఇతర ప్రేక్షకులకు నా నమస్కారం. వైట్ గట్ డిసీజ్ లేదా వైట్ ఫేకల్ సిండ్రోమ్ అనేది ఎందుకు వస్తుంది? దీనికి ఒకే ఒక కారణం ఉండదు. ఈహెచ్పి ఇన్ఫెక్షన్ వల్ల గానీ, గట్ లో బ్యాక్టీరియల్ ఇంబ్యాలెన్స్ వల్ల గానీ, విబ్రియో వంటి బ్యాక్టీరియా అనేది మన చెరువులో ఎక్కువ అవ్వడం వల్ల గానీ, ఎక్కువ ఆర్గానిక్ లోడ్ పెరగడం వల్ల, తర్వాత మన పాండ్ బాటమ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఓవర్ ఫీడింగ్ మరియు వాటర్ క్వాలిటీ ఫ్లక్చువేషన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఈ వైట్ గట్ లేదా వైట్ ఫీకల్ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఈ వైట్ గట్ లేదా వైట్ ఫీకల్ సిండ్రోమ్ కి సరి అయిన మెడిసిన్ అంటూ ఏదీ లేదు. అందుకే ముందుగా పాండ్ కండిషన్ ని కరెక్ట్ గా చూసుకోవాలి. మొదట డిఓ, పిహెచ్, అమోనియా, నైట్రేట్, ఆల్కలినిటీ మరియు సెలినిటీ వంటి వాటిని చెక్ చేసుకోవాలి. షింప్ ఫీడ్ కన్జంప్షన్ తగ్గితే చెక్ ట్రేలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చెరువులో వదిలేసిన మేతను ఎక్కువగా వాటర్ లో అక్యుములేట్ కాకుండా చూసుకోవాలి. పాండ్ లో ఆర్గానిక్ లోడ్ ఎక్కువగా ఉంటే దాన్ని కంట్రోల్ చేయాలి. నైట్ టైం మరియు ఎర్లీ మార్నింగ్ టైంలో సరిపడే ఏరియేషన్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, వైట్ ఫేకస్ కనిపించగానే, అంటే వైట్ కట్ అనేది చెరువు ఉపరితలం మీద కనిపించగానే వెంటనే యాంటీబయాటిక్స్ లేదా మెడిసిన్స్ కలిపి పాండ్ లో వేయకండి. ముందుగా కారణం ఏంటో తెలుసుకోండి. ఒకవేళ ఈహెచ్పి అనుమానం గనక ఉంటే పీసీఆర్ టెస్ట్ ను చేయించండి. ఈ వైట్ గట్ డిసీజ్ రాకుండా ముందు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి? మనం ఇచ్చే మేతలో బెల్లం మరియు ఈస్ట్ జ్యూస్ ని కలిపి ఇవ్వాలి. దీని వలన రొయ్య గట్ లో మంచి బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది. మంచి గట్ ప్రోబయోటిక్స్ వాడాలి. ఫీడింగ్ మేనేజ్మెంట్ సరిగ్గా చూసుకోవాలి. ఆర్గానిక్ లోడ్ పెరగకుండా చూసుకోవాలి. వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ను ఫ్లక్చువేట్ అవ్వకుండా చూసుకోవాలి. మంచి బయోసెక్యూరిటీని పాటించాలి. ఒకవేళ వైట్ గట్ వస్తే చెరువులో కార్బన్ సోర్స్ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మేతను తగ్గించాలి. ఏరియేషన్ అనేది కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. కార్బన్ సోర్స్ అనేది ఎక్కువగా బెల్లంలో లభిస్తుంది. మేతలో గట్ ప్రోబయోటిక్స్ ని కలిపి ఇవ్వాలి. మార్కెట్ లో దొరికే మంచి మెడిసిన్ ని మేతలో కలిపి ఇవ్వాలి. 1 కేజీ మేతకు 5 నుంచి 10 గ్రాములు వెల్లుల్లి పేస్ట్ ని కలిపి ఇవ్వాలి. ఇలాంటి ప్రాక్టికల్ వనామీ ఫార్మింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.